హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమరావతి ప్రాంతంలో గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలో కొత్తూరు ప్రాంతంలో పవిత్ర కృష్ణానది ఒడ్డున మన పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ విద్యార్థులు స్వచ్ఛ భారత్కు సంబంధించి గ్రామ పెద్దలతో కార్యక్రమం చేపట్టడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే ప్రాంతంలో పిండ ప్రదానం చేయడానికి కూడా చక్కగా గతంలో పెద్దలందరూ కూడా ఒక శిబిరం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు కొంత పోలీసు తర్వాత మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ అసాంఘిక శక్తులు సాయంత్రం పూట మద్యం తాగడం కానీ, సిగరెట్లు కానీ, వాటాలు కానీ రకరకాల నానాపాటి చెత్త చేస్తూ ఉన్నారు. మా శ్రీనివాస్ నాయుడు గారు ఇందాక చెప్పారు, దీని అధికారుల దృష్టికి వెళ్ళాలి, పోలీసులు మానిటరింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అమరావతిని స్వచ్ఛ భారత్లో ముందుకు తీసుకెళ్లాలన్నా, తాడేపల్లి ప్రాంతం మంగళగిరి రీజియన్ దాటి ముందుకు వెళ్ళాలన్నా, స్వచ్ఛ భారత్లో మంచి ర్యాంకింగ్ రావాలన్నా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛ భారత్లో చెప్పినా చెప్పకపోయినా చెత్త అంతా తీసి పక్కన వేయడం, డస్ట్బిన్లో వేయడం, 2 డస్ట్బిన్లు మెయింటైన్ చేయడం అనేది ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉంది. కాబట్టి ఇవాళ పాఠశాల విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. మన కాలేజీ విద్యార్థులు పరిసర ప్రాంతాలు బాగు చేయడమే కాకుండా స్వచ్ఛందంగా కృష్ణానది తీర ప్రాంతంలో అనేక ప్లాస్టిక్ కానీ, వ్యర్థాలు కానీ చాలా ఉన్నాయి. వీళ్ళు కొంతమేరకు చేసినప్పటికీ కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పటికైనా మన తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ అధికారులు కానీ పెద్దలందరూ కూడా సమావేశం అయ్యి కోఆర్డినేషన్ కమిటీ చేసుకుని, ఇప్పుడు మన పర్యావరణానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరితో కోఆర్డినేషన్ కమిటీ చేసుకొని పొల్యూషన్కి వ్యతిరేకంగా గ్రామాన్ని సుందరీకరణ ఏ రకంగా చేయాలనే దాని మీద పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మొక్కలు నాటించాల్సిన అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ ఇవాళ శ్రీధర్ రెడ్డి గారు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఇప్పటికే పండగ సెలవులు అయినాయి, కాలేజీలు తీశారు. అయినప్పటికీ కూడా మన అమరావతిని డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ముందుకు వచ్చినందుకు వారిని కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సంరక్షణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి నుంచి ముందుకు తీసుకొస్తున్న మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి.